హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చాక్లెట్ నట్స్ ఐస్ క్రీమ్ని ఎటువంటి క్రీమ్ కానీ కోకో పౌడర్, బీటర్ అండ్ మిల్క్ పౌడర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 స్పూన్స్ వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. వీట్ ఫ్లోర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చి అరోమా స్మెల్ వస్తుంది. వీట్ ఫ్లోర్ అనేది అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. టోన్డ్ మిల్క్. ఈ పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని మంటను లో ఫ్లేమ్లోకి ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 6 స్పూన్స్ షుగర్ని వేసుకుంటున్నాను. 6 స్పూన్స్ షుగర్ అయితే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత యాక్చువల్గా అయితే మనం చాక్లెట్ ఐస్ క్రీమ్లో కోకో పౌడర్ యూజ్ చేస్తాం. కోకో పౌడర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్కి 10 రూపీస్వి 4 తీసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్స్. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. ఇప్పుడు గోధుమ పిండిలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండిలో కాచి చల్లార్చిన ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు పడతాయి. ఈ స్మూత్గా కన్సిస్టెన్సీ రావడానికి చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇంతవరకు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి, కాసేపటికి ఈ విధంగా థిక్గా తయారవుతుంది. కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి 5 సెకండ్స్ వరకు. సారీ, లాస్ట్ టైము దాల్గోనా ఐస్ క్రీమ్లో నేను 5 మినిట్స్ అన్నా, సారీ అండి. 5 సెకండ్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రీజర్లో ఉంచుకోవాలి. 6 to 8 అవర్స్ అండి, అంటే 6 అవర్స్ లేదా 7 అవర్స్ 8 అవర్స్ వరకు మనం ఫ్రీజర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్ కూల్ కంట్రోల్ కూడా హైలో ఉంచుకోవాలి. ఇక నేను 6 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని బయటికి తీసాను. చూడండి ఎలా గడ్డ కట్టిందో కదా. లాస్ట్ టైం ఒక అమ్మాయి మెసేజ్ చేసిందండి, తనకి గడ్డ కట్టలేదనేసి. మీరు ఫ్రీజర్లో ఉంచాలండి. ఈ విధంగా ఫ్రీజర్లో ఉంచితే చూడండి ఐస్ అనేది తయారైపోయింది. మీరు వీడియోని కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారనుకోండి, పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. మిక్సీ జార్లో తీసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చిన వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మరొకసారి ఐస్ క్రీమ్ మిక్చర్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ పేపర్ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా కవర్ చేసి లిడ్ని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని అట్లీస్ట్ అంటే 8 అవర్స్ వరకు అయినా మనం ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ ఫ్రీజర్లోనే ఉంచాను. మీకు టైం లేకపోతే 8 అవర్స్ వరకైనా ఉంచండి ఫ్రీజర్లోనే. చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూశాను. మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఉంచుకోవాలి. డీమోల్డ్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ని మీరు కావాలనుకుంటే స్కూప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను. చూడండి, మనకు కంటైనర్ ఏ షేప్లో ఉందో ఐస్ క్రీమ్ కూడా అదే షేప్లో వచ్చింది. ఇప్పుడు నేను నైఫ్తో కట్ చేస్తున్నాను. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇవి ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా ఈ నట్స్ కొంచెం క్రంచిగా తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ చాక్లెట్ నట్స్ ఐస్ క్రీమ్ అనేది.
అందులో మనం డైరీ మిల్క్ వేసాం కాబట్టి ఇంకా బాగుంది టేస్ట్ అనేది. చాలా ఎమ్మీగా క్రీమీగా ఉంది ఐస్ క్రీమ్ అనేది. సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.